ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో శుభ్మన్ గిల్ బ్యాట్తో సత్తా చాటాడు. తొలి టెస్టులో కెప్టెన్గా సెంచరీ చేసిన గిల్ రెండో టెస్టులో మరింత పరిణితితో కూడిన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 114 పరుగులతో క్రీజ్లో ఉన్న గిల్ రెండో రోజు తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని కొనసాగించాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 269 పరుగులతో విరుచుకుపడ్డాడు. కాగా అతని ఇన్నింగ్స్లో 34లు 3 సిక్సర్లున్నాయి. ఇదిలా ఉండగా గిల్ అసాధారణ బ్యాటింగ్తో కొన్ని రికార్డులు తన పేరిట వేసుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత టెస్ట్ స్కోర్ చేసిన భారత ప్లేయర్గా శుభ్మన్ గిల్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. అతను అప్పట్లో 221 పరుగులు చేశాడు. అంతేకాదు ఇంగ్లాండ్పై అత్యధిక స్కోర్ చేసిన భారత కెప్టెన్ గాను గిల్ మరో రికార్డు క్రియేట్ చేశాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ 254 పరుగులు చేశాడు. ఇప్పుడు గిల్ విరాట్ కోహ్లీని దాటేశాడు. ఇక సేనా దేశాల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియా కెప్టెన్ గాను శుభ్మన్ గిల్ నిలిచాడు. ఇప్పటికే వన్డేలో డబుల్ సెంచరీ చేసిన గిల్ టెస్టుల్లో కూడా డబుల్ మార్క్ అందుకున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సెట్ చేస్తాడు అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఇక రెండవ రోజు ముగిసే సమయానికి టీమిండియా 587 పరుగులకు ఆలౌట్ అవ్వగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ని మొదట్లోనే టీమిండియా బౌలర్ ఆకాష్ దీప్ దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్లో బెన్ డకెట్, పోప్ వికెట్లు తీసి వాళ్ళని మరింత ఒత్తిడిలోకి నెట్టేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేస్తుంది.